మనీ ఎంత పోయింది? 50 లక్షలు పోయింది సార్. నిన్ననే గోల్డ్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాను. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. సరే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. హర్షద్ సార్, లాస్ట్ ఇయర్ ఇదే యాంగిల్లో మణికొండలో రాబరీ చేసి దొరికారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్. ఏంటయ్యా, నైట్ పెట్రోలింగ్ డ్యూటీ మీరే కదా? అవును సార్. అదేంటి ఎన్నిసారి ట్రై చేసినా కారు ఆకీటాకి ఆఫ్లో ఉన్నాయి. నైట్ డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? సార్ నైట్ డ్యూటీలోనే ఉన్నాను సార్. బాగా డ్యూటీ చేసినట్టున్నారు. స్టేషన్ రండి. బుద్ధుందయ్యా మీకు? మీరు చేసిన పనికి ఇప్పుడున్న కేసులు చాలక కొత్త కేసు ఒకటి. సార్ అది మేము కావాలని తాగలేదు సార్. రాత్రి టిఫిన్ చేస్తుంటే వాటర్ అయిపోయింది సార్. ఫ్రెండ్ దగ్గర వాటర్ తీసుకొని తాగాను సార్. మత్తేకాక తెలిసింది సార్ వాటర్లో క్వార్టర్ మిక్స్ అయిందని. వినేవాడు హెడ్సెట్ పెట్టుకుంటే నీలాంటోడు ఇంగ్లీషులో చెప్పాడంట హరికథ. డ్యూటీలో ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ఆ హరికథ నేను చెప్తాను. వెళ్ళండి. మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది, జీతం వస్తుంది కదా అని ఖర్చు పెట్టకు, గడ్డం వస్తుంది కదా అని పెంచకు, మందు ఫ్రీగా వస్తుంది కదా అని తాగకు అని. నువ్వు చెప్పిందే కరెక్టే బామ్మ. మరి మా బామ్మ ఇప్పుడు చెప్పలేదు కదా పతంజీ. మీ బామ్మకి ఎవరు చెప్పుండర్లే భయ్యా. అబ్బా రికమెండేషన్ పెట్టానా డే డ్యూటీకి షిఫ్ట్ అయిపోతుంది భయ్యా. డ్యూటీలో జాయిన్ అయిన సెకండ్ డేనే ఇలా జరిగిందేంటి? ఏ తప్పు చేయకపోయినా నన్ను ప్రతిసారి కావాలని అనిపిస్తున్నావు. నేను నీతో ఉంటాను. వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. తమ్ముడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పేరు సంపాదించారు. చంపి గాడ్సే 2 నిమిషాల్లో పేరు సంపాదించాడు. ఇక్కడ మంచి చెడు అని 2 పదాల మధ్య చిన్న తేడా ఉంది, అంతే. కానీ ఈ దేశంలో గాడ్సే పేర్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అటువంటి నేమ్ కోసం నేను వైజాగ్ వెళ్తున్నా. 2 రోజుల్లో వస్తాను. అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఓకే అన్నయ్య.